తీసుకొని మడత మన వైపు ఉంచుకోవాలి, ఓపెన్స్ ఆపోజిట్ ఉంచుకోవాలి. ఈ కింద ఇట్లా పావించుకి లైన్ డ్రా చేసుకోవాలి. కింద ఖర్చుకి ఈ కట్టింగ్కి జాయిన్ చేస్తాం కదా, ఆ ఖర్చుకి దీని మీద నుంచి మార్కింగ్స్ పెట్టుకోవాలి. ఇలా తీసుకోవాలి. ఇక్కడ భుజం దగ్గర నుంచి ఈ కింద డాట్ వేసుకుంటాం కదా బ్యాక్ పార్ట్లో, అక్కడ వరకు తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఈ లైన్ మీద ఇలా పెట్టుకోవాలి. పైన భుజానికి ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు పైన యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కుట్లు వేసుకుంటాం కదా బ్యాక్ పార్ట్కి, ఈ కుట్లు రెండు ఇట్లా కలపాలి. కలిపితే దీని మీద ఇట్లా పెట్టి ఈ కుట్టు దగ్గర పెట్టుకోవాలి నడుములు. ఇక్కడ డాట్లు ఉంటాయి కదా, ఈ డాట్లకి ఎక్స్ట్రా వదులుకోవాలి. దీని తర్వాత ఖర్చుకి మళ్ళీ దీన్ని ఇలాగే పట్టుకొని ఈ లైన్ మీద పెడితే మనకి నెక్ కూడా వస్తుంది. ఇక్కడ ఉంది కదా కొంచెం పైకి డిస్టెన్స్ రావాలి, కొంచెం పైకి. ఇప్పుడు సంగతి రావాలి కదా మనకి ఇక్కడ బాక్స్, దానికోసం ఇక్కడ చెయ్యి జాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి పట్టుకొని దీని మీద ఇక్కడ నుండి పైకి పెట్టుకోవాలి. ఇక్కడ అన్నీ వచ్చేసింది కదా, నుంచి 5:30 అని చెప్పాను కదా ప్రతి దానికి 5:30 పెట్టుకోండి. హెవీలా ఉన్న వాళ్ళకి 6 పెట్టుకోండి, 3 హెవీగా లా ఉన్న వాళ్ళకి. అందరికీ నార్మల్ సైజ్ వాళ్ళందరికీ 2:30 3. బాగా ఓవర్ వెయిట్ ఉంటారు చూడు, చాలా వెయిట్ వాళ్ళకి మాత్రం ఇక్కడ 3 ఇక్కడ 3:30 అట్లా పెట్టుకున్నారు కదా. 3కి భుజాలు అర్థమైందా, 3 ఇది 2:30. ఇప్పుడు దీనికి స్ట్రైట్గా లైన్ కదా. ఇక్కడ కూడా 2:30 పెట్టాలి. ఇక్కడ 2:30 ఉంది కదా, ఇక్కడ పాయింట్ మార్క్ చేసుకున్నాం కదా మనం బ్లౌజ్ది, ఇక్కడ కూడా కరెక్ట్గా 2:30 పెట్టాలి. అయిందా, 2:30 పెట్టి ఈ 2 స్కేల్తో కలిపి రౌండ్ ఇచ్చుకుంటాం. కొంతమంది మీరు గమనించారో లేదో డీప్ నెక్ పెట్టుకుంటారు, రౌండ్. అందరికి నెక్కులకు ఉన్నట్టు కాకుండా డీప్ ఉంటుంది. ఇక్కడే వెడల్పు ఉండదు, ఇక్కడ వచ్చేసరికి రౌండ్గా వెడల్పుగా వస్తుంది. అట్లా కావాలి, అలా పెట్టాల్సిన ఎవరికంటే బాగా కొంచెం వెయిట్ బాడీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కొంచెం బాగా రౌండ్ తిప్పండి, మాకు కొంచెం బాగా మూసేసినట్టున్న కొద్ది వెనకాలకు మనకి ఇక్కడ 2:30 పెట్టి ఇక్కడ 3 ఇంచు పెట్టుకొని లైన్ కొట్టేసి తిప్పితే ఇక్కడ పెరగదు, ఇక్కడ జారదు. నేను మామూలుగా ఇట్లా 2:30 వేసుకున్నాను, ఎక్కువ డీప్ వేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ 4 ఇంచు ఇచ్చుకొని సంక్రాంతికి సగం వేసుకోవాలి. పాయింట్ ఈ పాయింట్ ఈ 3 కలిపి రౌండ్ ఇచ్చేసేయాలి. పొడవు ఎడల్పు పొడవు భుజంగానికి దాని వరకు పట్టుకొని ఇక్కడ డాట్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ వదిలాం కదా మనము ఎక్స్ట్రా ఇక్కడ పట్టుకోవాలి డాట్, అర్థమైందా? ఇక్కడ వస్తుంది డాట్, ఇక్కడ వదిలిన ఎక్స్ట్రా పెట్టేటప్పుడు పొడవు తీసుకుంటాము. ఎడల్పు చుట్టూ 2 కలిపి ఇక్కడ పెట్టేస్తాం, డాట్ వదులుకుంటాము. తర్వాత అదే సేమ్ ఇట్లా పట్టుకుంటే ఇక్కడ మనకి నెక్ ఎక్కడికి వస్తే వస్తుంది, కొంచెం పైకి పెట్టుకుంటాము. అప్పుడు ఈ 2 ఇట్లా బాక్స్ వచ్చి నెక్ షేప్ ఇస్తాం. ఇక్కడ మాత్రం సంగ కింద నుంచి కిందకి 2 చూసుకొని పెట్టుకోవాలి.
పెట్టుకొని లైన్ కొట్టేసి దీన్ని కలిపితే దీన్ని సంక్రమించుకోవాలి. అర్థమైందా? ఖర్చు చేస్తాను.